ఎక్కువగా స్వీట్స్ తింటారు పిల్లలు. ఆ యాహ్! స్వీట్స్ తినడం వల్ల పళ్ళు పుచ్చిపోతున్నాయి. స్వీట్స్, చాక్లెట్స్ ఇప్పుడు ఎక్కువ తింటున్నారు కదా! పళ్ళు పుచ్చిపోతున్నాయి. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా! దానికేం చెప్తారు? మేడం యాక్చువల్లీ స్వీట్స్ తింటే పుళ్ళు పుచ్చిపోతాయి అనేది కాన్సెప్ట్ ఎక్కడా లేదు. హ్మ్. లైక్ కైండ్ ఆఫ్ సిగరెట్ పెట్టె మీద స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నట్టుగా చాక్లెట్ కాజెస్ క్యావిటీస్, డికేడ్ అని లేదు. ఓకే. పళ్ళు ఎప్పుడు పుచ్చిపోతాయి? బేబీస్ గానీ బేబీస్ కంటిన్యూగా సాఫ్ట్ ఫుడ్ తీసుకోవడం, కంటిన్యూగా స్వీట్ ఫుడ్ తీసుకోవడం, వాటి మీదనే డిపెండ్ అవ్వడం. తర్వాత సరైన పద్ధతిలో ఆ పళ్ళు క్లీన్ చేసుకోకపోవడం, హ్మ్. తిన్న వెంటనే పుక్కిలించుకోకపోవడం, లేకపోతే హార్డ్ ఫుడ్ గానీ, లేకపోతే ఫైబ్రస్ ఫుడ్ కానీ తినకపోవడము. హ్మ్. హార్డ్ ఫుడ్, ఫైబ్రస్ ఫుడ్ తినడం వల్ల ఏమవుతది? సెలైవా ఎక్కువగా సెక్రేట్ అవుతది. హ్మ్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక దోరగా ఉండే జాంకాయలు, మామిడికాయలు, లేకపోతే సీజనల్‌గా దొరికే ఏవైనా అది తేగలు, ఇలా సపోటా ఏదో ఓకే. ఒకటి తీసుకుంటూ హ్మ్. హ్మ్. ఉన్నారనుకోండి. ఎక్కువ సెలైవా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఎక్కువగా సెలైవా మెయిన్ ప్రాపర్టీ క్లెన్సింగ్ ప్రాపర్టీ. ఓకే. ఆ వాటర్‌తోనే పళ్ళు క్లీన్ అవుతా ఉంటాయి. వీళ్ళు ఇప్పుడు ఈ రోజుల్లో నవిలి తినే ఆహార పదార్థాలు తక్కువైపోయి, మింగడం ఎక్కువైపోయింది. హ్మ్. సో, దానివల్ల పళ్ళు పుచ్చిపోతున్నాయి. ఓకే. ఇప్పుడు సో, ఎక్కువ క్యాలరీస్ వస్తున్నాయి కాబట్టి డైరీ మిల్క్స్ అట్లాగా. అదే. హ్మ్. సిల్క్ చాక్లెట్‌లు హ్మ్. అంటే ఈ హ్మ్. పర్టిక్యులర్‌గా ఇది బ్రాండ్ అద్ అని కాదు గానీ, అదేలెండి. ఏది తీసుకున్నా అది షుగర్ కోటెడ్ హ్మ్. ఎవ్రీథింగ్. హ్మ్. ఏది తీసుకున్నా స్వీట్‌గానే ఉంటుంది వాళ్ళకి. మెత్తగా ఉండి మింగేస్తున్నారు ఇప్పుడు పిల్లలంతా అదే మేడం. యాక్చువల్‌గా. సాఫ్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల హ్మ్. వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి.